వారి దేవుడు వారి కొరకు గొప్ప కార్యములు చేసెను. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవుని బిడ్డలారా, లోకంలో చాలాసార్లు మనం చాలా మందిని గొప్పవారిగా పిలుస్తూ గొప్పవారిగా చెప్పుకుంటూ ఉంటాం. అలెగ్జాండర్ ది గ్రేట్. చాలాసార్లు అలెగ్జాండర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించిన గొప్ప వీరుడిగా మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. వాళ్ళు గొప్పోళ్ళు అంటూ ఉంటాం మనం. అలాగే ఈ లోకంలో రాజకీయ నాయకులు గొప్పవారు, ఈ లోకంలో సినిమా యాక్టర్స్ గొప్పవారు, ఈ లోకంలో క్రికెట్ ఆడే ఆటగాళ్ళు గొప్పవారు. వారు చాలా ధనవంతులని, గొప్పోళ్ళని ఈ లోకం పిలుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, వాక్యంలో కూడా మనం చదివితే ఆయన సొలొమోను కంటే గొప్పవాడని, ఆయన మోషే కంటే గొప్పవాడని, యోనా కంటే గొప్పవాడని వాక్యము సెలవిస్తూ ఉంది. సొలొమోను యొక్క జ్ఞాన సూక్తులు వినడానికి భూమి అంతముల నుండి సొలొమోను యొక్క జ్ఞాన సూక్తులు వినడానికి వచ్చారని వాక్యం చెప్తా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన దినాల్లో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన మోషే కంటే గొప్పవాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కలిగి ఉన్న మన దేవుడు లోకములో ఉన్న వారందరికంటే కూడా ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఎవరెవరో గొప్పవారని చెప్పుకున్నామే, లేకపోతే ఎవరు గొప్పవారని లోకం అంటుందో వారందరికంటే కూడా మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూనంట హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటారు, ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయక నా తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింప చేస్తాను. ఎవరు తోడు అని ప్రమాణం చేయలేదు. ఎందుకు దేవుడు ఎవరు తోడు అని ప్రమాణం చేయలేదంటే, ఆయన కంటే గొప్పవాడు ఈ లోకములో ఎవరూ లేరు. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం బాగా ధ్యానం చేసే ఏంటి ఆయన గొప్పతనం అంటే, ఇప్పుడు చెప్పుకున్న గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు, లేకపోతే ధనవంతులు, ఆటగాళ్ళు, నటీనటులు, వీళ్ళందరూ కూడా మరణం దగ్గర ఓడిపోతే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం మరణాన్ని జయించి లేచిన గొప్ప దేవుడు ఆయన. ఈ లోకంలో అందరూ మరణం కాడ ఓడిపోయారు, వారి సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి ఎప్పటికీ తెరవబడే ఉంది. ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తించగలిగితే, నీలో ఉన్న ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని నువ్వు గమనించగలిగితే నీవు గొప్ప కార్యాలు చూడగలవని, గొప్ప కార్యాలు చేయగలవని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనాకారుడు అంటారు, వారి దేవుడు వారి కొరకు గొప్ప కార్యములు చేసెను. మన దేవుడు గొప్పోడు గనుక గొప్ప కార్యాలు చేయగల దేవుడు, గొప్ప వాటిని జరిగించే దేవుడు. నీలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు వారికి నీ హృదయంలో స్థానం ఇస్తే, నువ్వు ఎవరు గొప్పవారు అనుకుంటున్నావో వారికంటే గొప్ప స్థితిలో నేను పెట్టగలడు, వారికంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో చేయగల దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని మీ హృదయంలో చేర్చుకోండి, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోండి, ఆయన అంగీకరించండి, గొప్ప వాటిని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.